హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నారు కదా. నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వచ్చి తమ్ముడు మ్యారేజ్ అండి. ఈవినింగ్ 7:30కి ముహూర్తం అనమాట. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, నలుగు పెడుతున్నారండి. నలుగు పెట్టే కార్యక్రమం జరుగుతుంది ఇంట్లో. పెద్దవాళ్ళందరూ కూడా నలుగు పెట్టి అబ్బాయికి అక్షంతలు వేస్తున్నారనమాట. సో ఈ రోజంతా బిజీగా గడవబోతుంది. అందుకోసం నేనేం చేస్తున్నానంటే కొంచెం కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, కంఫర్ట్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దానికోసం నేనేమి డ్రెస్ వేసుకున్నాను, శారీ కట్టుకున్నాను అండ్ జ్యువెలరీ పెట్టుకున్నాను, మీకు చూపించేస్తాను. దాంతోపాటు అమ్ము ఏం డ్రెస్ వేసుకుందో కూడా మీకు ఒకసారి చూపించేస్తాను, ఓకేనా? దాని తర్వాత పెళ్లి వరకు ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈ వ్లాగ్లో అప్లోడ్ చేసేస్తానండి. ఫస్ట్ దట్ ప్లీజ్ వెల్కమ్ టు దిస్ ఇస్ వాసవి శివరావు. ఫస్ట్ అమ్ము డ్రెస్ వచ్చేవరకు రెడ్ కలర్ అండి. రెడ్ కలర్కి గ్రీన్ కలర్ బోర్డర్ ఉన్న పట్టు శారీ అనమాట. నేను దాన్ని ఫ్రాక్గా కుట్టడం జరిగింది. అండ్ నెక్ దగ్గర వచ్చేసరికి వర్క్ చేయించామన్నమాట, కాసు వర్క్. సో సింపుల్గా అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే చేయించాము. అండ్ హ్యాండ్స్ వచ్చేవరకు పళ్ళు ఉంటుంది కదా, పళ్ళులో బోర్డర్ తీసుకుని కింద చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టడం జరిగింది అనమాట. అండ్ బాడీ అంతా కూడా అక్కడక్కడ లక్ష్మీదేవి రూపులు ఉంటాయి కదా, సో కాసు వర్క్ అనేది చేయించాము. బట్ హెవీగా లేదు, బాగా హెవీగా కాకుండా డ్రెస్కి తగ్గట్టుగా, అంటే బోర్డర్ ఎంత ఉందో దాన్ని అకార్డింగ్ టు మనము నెక్ దగ్గర డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీనికి వచ్చేసి అమ్మో పెద్ద ఇయర్ రింగ్స్ తోటి దాన్ని ప్యారప్ చేసుకుంది, చూసారు కదా, చాలా బాగున్నాయండి. అండ్ ఎందుకంటే నెక్ దగ్గర జ్యువెలరీ అయితే ఏం యూజ్ చేయలేదు మేము, ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి. సో ఓన్లీ ఇయర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి హైలైట్ అయ్యేలాగా వాటిని మాత్రమే పెద్దవి వేసుకుంది. అండ్ నెక్ దగ్గర మాత్రం ఏమి వేసుకోలేదన్నమాట. సో హ్యాండ్స్కి వచ్చేసేసరికి ఒక పెద్ద బ్యాంగిల్ మాత్రమే వేసుకునింది. సో ఈ విధంగా అమ్ము రెడీ అయిందండి. ఫ్రాక్ వచ్చేసి లాంగ్ ఫ్రాకే ఉంది, పట్టు శారీ అనమాట. బాగా కాస్ట్లీ కాదు, కంచి పట్టు కాదు, నార్మల్ పట్టు శారీ అనమాట, ఫ్యాన్సీ పట్టు. సో ఇదైతే సింపుల్ పార్టీవేర్ డ్రెస్ అండి. అండ్ ఈజీ టు క్యారీ అనమాట. పిల్లలు అయితే ఈజీగా క్యారీ చేయగలుగుతారు, అలా అని హెవీగా ఉండదు అనమాట, చాలా బాగుంటుంది. సో మీకు నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా నా విషయానికి వచ్చేసి నేనైతే సింపుల్ లెనిన్ కాటన్ శారీ వేసుకున్నానండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి చూసారు కదా, ఇట్లా బోట్ నెక్ పెట్టి చిన్న చిన్న గ్రీన్ ఫ్రిల్స్ పెట్టించామన్నమాట. కాంబినేషన్ వచ్చి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే ఉంది. ఇది సింపుల్ అనిపిస్తుందేమో అనుకున్నాను, కానీ చాలా కంఫర్టబుల్గా ఉందండి. నాకు శారీ అయితే మాత్రం ఐ లవ్ ఇట్ అనమాట, ఎందుకంటే నేను ఫస్ట్ టైం కట్టుకున్నాను ఈ శారీని. అండ్ దీనికి జ్యువెలరీ వచ్చేవరకు చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ బీడ్స్తో ఉండి ఒక చోకర్ వచ్చిందనమాట సీజర్స్ తోటి. అండ్ వీటికి బ్యాంగిల్స్ వచ్చేసి వైట్ స్టోన్స్ అండ్ గోల్డ్ బ్యాంగిల్స్తో పేరప్ చేసుకున్నాను. అండ్ ఇయర్ టాప్స్ కూడా సేమ్ అనమాట, చోకర్లో ఉన్నదే వచ్చింది. అండ్ పెద్ద ఇయర్ టాప్స్ అనమాట, సో మ్యాచ్ అయ్యేవి. నేను ఇలాంటి జ్యువెలరీ వేసుకోవడం కూడా ఫస్ట్ టైం అనమాట. సో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. జయమంగళం శుభమంగళం మీలో ఎంతమందికి ఇలాంటి సాంప్రదాయాలు ఐడియా ఉన్నాయో లేదో నాకు తెలియదండి. అయితే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మేళతాళాలతోటి అంటే, పెళ్లి కూతురికి తాళిబొట్టు ఏదైతే చేయిస్తామో అది కంసాల దగ్గర నుంచి తీసుకురావడానికి వెళ్తున్నారనమాట. అమ్మాయి లేదా అబ్బాయి మేనమామలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ దుప్పటిని పట్టుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాగే మేళతాళాలతోటి మంగళ స్నానానికి చెరువు దగ్గరికి నీళ్లు తీసుకురావడానికి, అండ్ పొలిమేరలో గ్రామ దేవతలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చలిమోర అంటారనమాట, అంటే చలివిడి
పానకమో సమర్పించి చల్లగా చూడండి, ఏ అడ్డంకం రాకుండా చూడాలి అని చెప్పేసి మొక్కుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇవాళ రేపు సిటీల్లో ఇలా మేళతాళాలతోటి మనం కంసాల దగ్గరికి వెళ్ళడాలు లేకపోతే సల్మోరా పోయడాలు అలాంటివి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మనం జనరల్గా కార్లు వేసుకునే మనము ఆ ప్లేసులకి వెళ్ళడము, ఆ వస్తువులు తెచ్చుకోవడం లాంటివి జరిగిపోతున్నాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి చాలా సంప్రదాయాలని మనం మిస్ అవుతున్నామండి. అందుకని నా వ్లాగ్లో అన్నీ కవర్ చేయాలని మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాను. తమ్ముడికి ఇప్పుడు కాలుగోళ్ళు తీస్తున్నారండి. సో మంగళి అంటాం కదా, సో వాళ్ళు వచ్చేసి ఇలా కాలుగోళ్ళు తీసి వెళ్తారనమాట. దీని తర్వాత మంగళ స్నానం కోసము మళ్ళీ మనము మేళతాళాలతోటి చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. నిజానికి బాబాయ్ వాళ్ళు ఉండేది తిరుపతి అండి. సో తిరుపతి నుంచి యానం రావడానికి చాలా జర్నీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందు రోజే ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా విడిదింట్లోంచే జరుగుతున్నాయి అన్నమాట. నిజానికి ఈ ఊరు మా అందరికీ కొత్తే అనమాట. సో ఇక్కడ ఏముంది ఎక్కడ ఏముంది అనేది కూడా మాకు తెలియదు. బట్ అలా అసిస్టెంట్స్ తోటి మంగళ వైద్యం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి మేము ఇలా చెరువు దగ్గరికి, సో ఇందాక మీరు చూసారు కదా అలా మంగళసూత్రం తీసుకురావడానికి, సో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. అన్నీ కూడా పర్ఫెక్ట్గా సాంప్రదాయబద్ధంగా అనుకున్నట్టుగా అనుకున్న టైంకి చాలా బాగా జరిగాయండి. మొయ్యలేదేమంత దూరం అని నేను నిజానికి నేను ఇలా బిందు మోయడం కూడా ఫస్ట్ టైం అండి. చిన్నప్పుడు ఎప్పుడో ట్రై చేశాను కానీ ఎప్పుడు ఇంత దూరం అయితే మోయలేదు. ఇంకేమైనా ఏర్పాటు చేసుకున్నాను. త్రీ 3:30 వరకు అందరం రెడీ అయ్యేసి కళ్యాణ మండపానికి చేరుకున్నామండి. ముహూర్తానికి ముందు మా డ్రెస్సెస్ వచ్చేసి అమ్మ వచ్చి మళ్ళీ క్రాప్ టాప్ స్కర్ట్ వేసుకుండిందండి. ఇది ఆల్రెడీ నేను చూపించాను లాస్ట్ అమ్మ డ్రెస్సెస్లో, డిజైనర్ డ్రెస్సెస్ బై మీ అనేసి. సో దాంట్లో ఉంటుంది ఈ డ్రెస్. సో ఆ డ్రెస్ వేసుకుంది అండ్ నెక్కి మాత్రం ఏమీ పెట్టుకోలేదు. ఇక్కడ కూడా నెక్ దగ్గర వర్క్ వచ్చిందండి. ఆ వర్క్లో వైట్ స్టోన్స్ అవి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల నేనేం చేశానంటే ఇయర్ హ్యాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వైట్ వచ్చేలాగా పర్ల్స్ వచ్చేలాగా సెలెక్ట్ చేశాను అనమాట. సో ఆ బుట్టలు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి ఆ డ్రెస్కి. నేను గ్రీన్ పట్టు శారీ కట్టుకున్నానండి. బట్ నాకైతే వీడియోస్ తీయడం కుదరలేదండి, ఎందుకంటే నేను ఆడబడుచుని కదా. సో ఆడబడుచు చేయాల్సినవి చాలానే ఉంటాయి పెళ్ళిలో. సో పంతులు గారు వస్తామని పిలుస్తూ ఉంటారు, అమ్మ ఆడబడుచు ఇక్కడ అని చెప్పేసి. అందుకోసం నేను అక్కడే ఎక్కువసేపు ఉండాల్సి వచ్చింది. సో నా పార్టిసిపేషన్ ఉంటుంది కాబట్టి నేను వీడియో తీయడం కుదరలేదనమాట. అమ్ము నాకు హెల్ప్ చేసింది. ఇప్పుడు మీరు చూసిన వీడియోస్ అన్నీ కూడా అమ్మునే తీసింది అనమాట. సో దానివల్ల నాకు ఈ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి కుదిరింది. పెళ్ళి స్టార్ట్ అయ్యిందండి. సో ఇప్పుడు మేము వేసుకున్న డ్రెస్సెస్ ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడు చూపిస్తున్నాను. అమ్మ అయితే హాఫ్ సారీ కట్టుకునింది. సో ఆల్రెడీ నేను క్లియర్గా అంతకుముందే వీడియోలో అప్లోడ్ చేశాను, ఎందుకంటే నాకు తెలుసు మ్యారేజ్లో హడావిడి అయిపోతుంది, సరిగ్గా చూపించడం కుదరదు అని చెప్పేసి. సో ఇగో ఈ విధంగా అమ్మ రెడీ అయిందండి. అని నేను వచ్చేవరకు బ్లూ శారీ కట్టుకున్నాను. ఆల్రెడీ ఈ శారీ కూడా నేను పెళ్లి పట్టు చీరలు అని వ్లాగ్లో కవర్ చేశానండి. సో నేను ఇట్లా రెడీ అయ్యాను అనమాట. లాస్ట్ మినిట్లో మాత్రం హడావిడి అయిపోయిందండి, ఎందుకంటే 7:30 ముహూర్తం కదా. సో ఈ ఫోటోలు కూడా మేము పెళ్ళి అయిన తర్వాత తీసుకున్న ఫోటోలు అనమాట. బెల్లం వధూవరులు ఇద్దరు కూడా శిరస్సు మీద ధరిస్తారు. ఒకరి చెయ్యి మీద అలా జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు ఆ సమయానికి. అది శుభముహూర్తము అని. ఆ శుభముహూర్తానికి ఒకరి శరీరంలో ఉన్నటువంటి తరంగాలు మరొకరు
ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ తీసిన వీడియో నా దగ్గరకు వచ్చినప్పుడు దాంట్లో మంచి మంచి మూమెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటానండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.